హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, శ్రావణ మాసం వస్తుంది కదా, అందరూ బిజీగా ఉండుంటారు. నేను కూడా బిజీగానే ఉన్నానండి. సారీస్ అయితే బాగానే వచ్చాయి, కానీ అన్నీ ఇప్పుడు కట్ చేయలేకపోతున్నాను. ఈరోజు అయితే చాలా పని ఉంది ఇంట్లో, దానికోసంగా ఒక్క బ్లౌజే కట్ చేస్తున్నానండి. వాళ్ళైతే ఇది అర్జెంట్ అన్నారు, అందుకు ఒకటే కట్ చేస్తే స్టిచ్ చేయాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లైనింగ్ నాకు డ్రెస్ కుట్టగా మిగిలిన లైనింగ్ అండి. ఇది సేమ్ కలరే ఉంది కదా అని వేసొస్తున్నాను. అయితే ఇది బాడీకి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్, హ్యాండ్స్కి వేరేది ఏదైనా చూడాలి. అయితే బ్లౌజ్ కట్ చేసుకునే ముందు ఓపెన్స్ అయితే ఆపోజిట్ సైడ్ పెట్టుకొని, క్లోజింగ్స్ మన సైడ్ పెట్టుకొని, ఎడ్జీలు సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వీళ్ళదైతే 14.5 అండి. అయితే ఇంచి పొడవు పెట్టమన్నారు, నడుము దించమన్నారు. ఇంచి పొడవు అంటే 15.5 కదా, 15.5 అసలును ఖర్చుతోటి 16 అండి. ఈ విధంగా 16 ఇంచులకి డ్రా చేసుకుంటున్నాను. అదే విధంగా ఆపోజిట్లో కూడా ఇలా పెట్టుకుని డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే 34 సైజ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ నేను కొలతలతోని అన్నీ కొలతలు తీసి అయితే చెప్పడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టైం లేదు కదా, అర్జెంటుగా చేయాలి కాబట్టి నేను మామూలుగా బ్లౌజ్ తోటే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా పొడవు లైన్స్ 2 డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు బ్లౌజ్తోనే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. 34 సైజ్ అంటే ఇది 8.5 ఇంచులు కదా, 8.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇంచి బ్యాక్ డాట్స్ కోసం డ్రా చేసుకొని ఖర్చు ఇంచున్నరకి డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా డ్రా చేసుకుని ఇప్పుడైతే నెక్ డ్రా చేసుకుందాము. నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులకి డ్రా చేస్తాను. వీళ్ళది షోల్డరు వెడల్పు, అందుకని నేను 6 ఇంచులు పెడుతున్నాను ఫ్రెండ్స్. 6 ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకొని చంక డౌను 6 ఇంచులకి అయితే పెడుతున్నాను. అదేవిధంగా ఆపోజిట్లో కూడా 6 ఇంచులకి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే డ్రా చేసుకోవాలి కదా. చెస్ట్ లూజ్ కోసం నేను బ్లౌజ్తోనే చూస్తున్నాను. బ్లౌజు ఈ విధంగా నెక్ దగ్గరికి సగానికి ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడికి నెక్ తిన్నంగా పట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలా చెస్ట్ లూజ్ డ్రా చేసుకొని ఇంచున్నరకి మరలా ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని వీటన్నిటినీ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నాకు అర్జెంటువి ఏమన్నా ఉన్నప్పుడైతే ఈ విధంగానే డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి టేప్తో కొలిసేటప్పటికి లేట్ అవుతుంది కదా, ఈ విధంగానే చేసేస్తాను. ఇలా కట్ చేసిన మీకు బ్లౌజ్ కొలతలు ఇంతకు ముందు చెప్పాను కదా, పెట్టాను కదా వీడియో, అయినా సరే బ్లౌజు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలామంది ఆది బ్లౌజ్తోనే కుడతారు కదా, అలాగే నేను కూడా అర్జెంట్ అయితే ఈ విధంగా తీసేస్తాను. చూడండి, కార్నర్లో చంక డౌన్ కార్నర్లో ఒక గీత గీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చంక రౌండ్. మీరైతే టేప్తో కొలుసుకుంటే పెద్ద సైజ్ అయితే 1.5, చిన్న సైజ్ అయితే 1.5కి డ్రా చేసుకొని ఈ విధంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొలుసుకోవాలి. నడుము లూజ్తో చూసుకుంటే ఇది 8.5 రావాలి కదా, కానీ నేను బ్లౌజ్ తోటే చూస్తున్నాను. చూడండి, నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి చంక. బ్లౌజ్తో అయినా టేప్తో అయినా కొలతలు పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చంక రౌండ్ వస్తుంది కదా. ఇప్పుడైతే నెక్ డ్రా చేసుకుందామండి. నెక్ వీళ్ళు స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. అయితే చూడండి, 2.5కి నెక్ దగ్గరే ఈ విధంగా డ్రా చేసుకొని, అలాగే డౌన్లో నడుము కొలుసుకోవాలండి. నడుము పొడవు ఎంతైతే ఉందో అంతకి కొలుసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే నేను ఇంచి పొడవు పెట్టాను కదా, ఒక్క 1/2 ఇంచియే నెక్ దించమన్నారండి. అందుకోసంగా నేనైతే వీళ్ళది నడుము 4.5 ఉందండి, ఒక 1/2 ఇంచి యాడ్ చేసి 4.5కి అయితే నేను డ్రా చేసుకుంటున్నాను నెక్. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టుకోవాలండి. అదే రౌండ్ అయితే పైన 2.5 పెడితే కింద
3 ఇంచీలు పెట్టుకోవాలి కదా. స్క్వేర్ నెక్కి అయితే బ్రాడ్ వచ్చేస్తుంది కాబట్టి పైన కింద ఒకేలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో 4 ఇంచీలకి లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవును బట్టి మనము ఈ బ్యాక్ డాట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే 16 ఇంచులు 15.5 కదా, నేనైతే 4 ఇంచీలకి డాట్ పొడవు పెట్టాను. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎంతో సింపుల్గా అన్ని కొలతలు వేసుకోకపోయినా పర్ఫెక్ట్ కొలతలతో ఇలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక డాట్ ఇచ్చుకుని ఒక టక్ ఇచ్చుకుని అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ ఇలా వేసుకొని ఇది క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అందుకోసం నేను ఓపెన్స్ అయితే అటు సైడే ఉంచానండి. మామూలుగా అయితే క్లోజింగ్స్ ఆపోజిట్ సైడ్ వేసుకుని ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి. చూడండి, కార్నర్లో అయితే ఈ విధంగా నేను డార్క్గా చేసుకున్నాను, ఎందుకంటే రన్నర్ లేదు కదా. నేను ఈ విధంగానే చేస్తాను. నాకు పెద్ద రన్నర్ ఇంపార్టెంట్ అని అయితే నేను అనుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాగా డ్రా చేసుకుని డార్క్గా డ్రా చేసుకుని అచ్చుపడేలా పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాము. క్లాత్ ఎక్కడికైతే సరిపోతుందో చాలా క్లాత్ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి. ఈ విధంగా వేసుకుని చూడండి, డార్క్గా డ్రా చేస్తాం కదా, అక్కడైతే ఇలా తట్టుకుంటే అచ్చు అనేది పడిపోద్ది. ఇప్పుడు రౌండ్గా డ్రా చేసుకోవాలి. మామూలుగా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే డ్రా చేస్తామో అలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. చాలా సింపుల్, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బిజీ టైంలో ఎక్కువగా మనం ఇంచి మనం టేప్తో కొలిసి అయితే కట్ చేయలేం కదా, టైం అయిపోతుంటుంది కదా. అందుకోసంగా ఈ విధంగా ఫాస్ట్గా కట్ చేయాలంటే ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో చంక లోతు అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ ఇదైతే స్క్వేర్ కదా, నేనైతే 6 ఇంచులు పెడుతున్నానండి. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ లాగా వస్తుంది కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి దగ్గర మనం ఎంతైతే ఉందో అంత బ్లౌజ్తో పెట్టుకొని చూడండి, రెండో హుక్స్ దగ్గరికి అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఒకసారి టేప్తో కొలుసుకుందాం ఎంత వచ్చిందో. ఇదైతే 5 ఇంచులు రావాలి కదా. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి కొలుసుకుందామండి. పొడవు బ్లౌజ్ పొడవు అయితే చూడండి 13.5 అసలు ఒక 1/2 ఇంచ్ డౌన్కి 14 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవండి. మనం బ్లౌజ్తో కొలిసిన అంతే వస్తుంది. నేనైతే బ్లౌజ్ పొడవును బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది పెడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేసుకోవాలి 1/2 ఇంచ్ డౌన్కి. ఇప్పుడు హుక్స్లు పట్టి కాజాలు పట్టి ఎంత ఉందో కొలుసుకుని ఈ విధంగా టేప్ సెంటర్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక డ్రా చేసుకోవాలి, ఒక మార్క్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇది సెంటర్ డాట్ కోసం అండి. ఇదైతే 2.5 చూసారా, కరెక్ట్గా 2.5 ఉంది కదా. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం 4 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని 3 ఇంచులకి డాట్ పొడవు అనేది పెట్టుకోవాలి. ఇది 14 ఇంచులు కదా,
పొడవు, అందుకే నేను 3 ఇంచులకి అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డాట్ వెడల్పు పావు తక్కువ 3 ఇంచులకి డ్రా చేస్తున్నాను. ఇది 34 సైజ్ కదా, ఈ బ్లౌజ్కి అనేది ఇంత పెట్టుకుంటే సరిపోద్ది. 34కి పావు తక్కువ 3 ఇంచీలు డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఈ విధంగా 1/2 ఇంచి పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఇలా డ్రా చేసుకున్నామంటే షేప్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఎంతో ఈజీగా మార్క్ చేసుకున్నాం కదా, డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందామండి. ఇది హ్యాండ్స్కి అయితే లైనింగ్ అడ్జస్ట్ అవ్వదు కదా, వేరే క్లాత్ వేయాలనుకున్నాం కదా, అయితే హ్యాండ్స్కి అయితే మామూలుదే కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఫ్రంట్ పూర్తిగా కటింగ్ వీడియో పెట్టలేకపోయాను, క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకొని, ఓన్లీ హ్యాండ్స్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకుందామండి. లైనింగ్ వేరేది వేస్తాను, అందుకది మీకు చూపించడం లేదు. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనం కుట్టుకోవచ్చండి. అర్జెంట్ అయినప్పుడు, క్లాత్ లేనప్పుడు ఈ విధంగా మనకు అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాలన్నప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. పార్ట్ టు పార్ట్ కొలుసుకొని పర్ఫెక్ట్ కొలతలు అన్నట్టు కట్ చేయలేం కదా, ఇది కూడా పర్ఫెక్ట్గానే బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుని ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ సీజన్లో బ్లౌజులు చాలా వస్తాయి కదండి, మనము అర్జెంటుగా ఇవ్వాల్సినవి కూడా ఉంటుంటాయి, రాత్రి మీద కుట్టిసి ఇవ్వాల్సినవి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో కటింగ్ అయిపోద్దండి. అలాగే మనం ఇలాగ జారే క్లాత్లు అయితే గమ్ తోటి అంటించుకున్నామంటే ఎంతో సింపుల్గా స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. అది మీకు ఒకసారి వీడియో పెట్టాను ఫ్రెండ్స్, గమ్ తోటి అంటించుకునేది కూడా. అలా అంటించుకుని మనం మిషన్ ఎక్కామంటే బ్లౌజు అరగంట 30 గంటలు అలా కుట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అయితే అంటించడం లేదు, మామూలుగానే స్టిచ్ చేసేస్తాను. హ్యాండ్ అయితే ఈ విధంగా కొలుసుకోవాలి. 2 మడతలను వేసుకున్నాను. హ్యాండ్ పెట్టుకుని కొలుసుకుంటే వీళ్ళది 6 ఇంచులు హ్యాండ్ పొడవు వచ్చిందండి. ఇదైతే టేప్తోనే తీస్తాను ఫ్రెండ్స్. టేప్ తోటి 6 ఇంచులకి ఖర్చుకి పెట్టుకుని 7 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుని నేను దీనికి బ్లాక్ పైపింగ్ వేస్తానండి. సారీలో బ్లాక్ ఉంది కదా, పైపింగ్ వేసేస్తాను. మనం హ్యాండ్ వర్క్ సింపుల్గా అయిపోవాలి, హ్యాండ్ వర్క్ లేకుండా త్వరగా బ్లౌజ్ అయిపోవాలంటే ప్రతిదానికి పైపింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డౌన్ అయితే 3:30కి డౌన్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు 7 ఇంచులకు పెట్టుకుని అక్కడి నుంచి డౌన్ 3:30కి పెట్టుకుని టేప్ ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని, నేను ఇదైతే కొలుసుకోవటం లేదు, నడుము లూజుని బట్టి అయితే తీస్తున్నాను. నడుము లూజు 8:30 కదా, అదే 8:30 డౌన్ చేసుకుని కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సెట్ అయిపోద్ది. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా వీలైతే పెడతాను ఫ్రెండ్స్. అంటే కొలవకుండా తీసాను కదా, ఎలా వస్తుందని మీరు అనుకుంటారు కదా, అది కూడా నేను హ్యాండ్స్ జాయింట్లు అదేమో జాకెట్తో కొలిసాను, బాడీ పార్ట్ జాకెట్తో కొలిసి ఇదేమో టేప్తో కొలిసాను కదా, ఎలా వస్తుందని మీరు అనుకుంటారు కదా, అది కూడా పెడతానండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ లూజ్ వచ్చి 6:30 అండి. ఈ విధంగా డ్రా చేసుకొని మామూలుగా అలవాటు ప్రకారంగా తీసేస్తున్నాను, కొలతలతో కాకుండా ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా మనకు అర్జెంట్ అయినప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని హ్యాండ్తోనే చూడండి, బై హ్యాండే లోతు కూడా తీస్తాను.
కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.